స్వామీజీ, మనకి చాలామంది చెప్తూ ఉంటారు, మన చేతుల్లోనే అంతా ఉంది అనేసి. ఆక్యుపంక్చర్ వాళ్ళైతే చేతుల్లోనే నీకు ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయనేసి. మనకి ముద్రాశాస్త్రం వచ్చేసరికి ముద్రల్లోనే అంతా ఉంది అంటారు. ప్రాణాయామం వచ్చేసరికి ప్రాణాయామంలోనే ఉంది అంటారు. ప్రాణాయామానికి, ముద్రలకి ఈ రెండిటికి లింక్ చేస్తే ఏ ముద్ర ద్వారా ఏ ప్రాణచలనం అనేది బాగా జరుగుతుంది? దీనికి కొంతమంది ఇప్పుడు మనం చూసినట్లయితే ధ్యాన ముద్ర అని ఇట్లా కూర్చుంటారు, కొంతమంది జ్ఞానముద్ర అని కూర్చుంటారు, కొంతమంది వచ్చేసరికి సుషుమ్న ముద్ర, యోని ముద్ర, ఇటువంటివన్నీ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయి. సో వీటన్నిటికీ ఉన్నటువంటి మూలం ఏంటి? ఈ ముద్రకి, ప్రాణచలనానికి, మన యోగత్వ సాధనకి ఉన్నటువంటి లింక్ ఏంటి? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గం గణపతయే నమః. మాణిక్యవీణాం ముఫలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఐం సరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. గురుభ్యో నమః. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని నిరవి వీక్షక ప్రేక్షక మహాశివులందరికీ శుభములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రాణాయామము ముద్రా రహస్యము. బయటికి చూస్తే ప్రాణాయామం వేరు అనిపిస్తుంది, యోగం వేరు అనిపిస్తుంది, ముద్రలు వేరు అనిపిస్తుంది. కానీ వీటి మూడిటికి అంతర్లీనంగా లింకు. కారణం, మానవ దేహం పంచభూతాలతో తయారైంది. ఈ దేహంలో పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలుగా పనిచేస్తూ ఉంటుంది. కోశాల పరంగా చూస్తే ముందు అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం. ఏ అన్నము తింటున్నామో ఆ అన్నము ప్రాణాలకు శక్తిని ఇస్తూ మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని సాత్విక ఆహారం తింటారు. ఇంకా యోగానికి ఈ ముద్రలకు ఎట్లా కనెక్షన్ అంటే, శరీరంలో ఉండే సర్వనాడీ వ్యవస్థ ఇది వేళ్ల కొసలకు వచ్చి టర్న్ అవుతూ ఉంటుంది. రెండవది, మన పూర్వీకులు ఎంతో ఆలోచించి పంచభూతాలకు వీటి ఐదింటిని రిప్రజెంటివ్గా చెప్పారు. ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశం, ఇది భూమి, ఇది జలం. ఇప్పుడు యోగా చేసే వాళ్లకు యోగా ఎక్కువ చేస్తుంటే శరీరం ఉష్ణమవుతుంది. ఆ ఉష్ణమైనప్పుడు పలానా ముద్రలో మీరు కూర్చోండి అని అంటారు. ఆ కూర్చోవడం మూలంగా అతని శరీరంలో శీతల పర్సంటేజ్ పెరుగుతుంది. అన్నిటికన్నా తమాషా రహస్యం ఏంటి అంటే, ఈ అగ్ని అనేది ఈ మిగతా నాలుగింటిలో కూడా కొంచెం కొంచెం అగ్ని ఉంటుంది. ఆ అగ్ని తగ్గినప్పుడు ఈ అగ్నిని అందిస్తుంది. ఒకవేళ అగ్ని పెరిగిపోతే ఆ అగ్నిని రిసీవ్ చేసుకుంటుంది. అందుకని బొటన వేలు సర్వ ప్రాధాన్యత సంతరించుకోలేదు. మానవులు కూడా ఎవరైనా విక్టరీ అంటే ఇట్లా చూపిస్తారు, శక్తివంతమైనది. తో ఎప్పుడైతే ఇప్పుడు మనలో జల సంబంధమైన సమస్యలు ఉంటాయో, ఆ జలస్థానంలోని అగ్ని తగ్గుతుందో, ఆ అగ్నిని అందించేదానికి ఈ ముద్ర పెడతాం. వాటర్ పర్సంటేజ్ బాగా పెరిగినప్పుడు మనిషిలో శీతలత్వం అనేది సహజంగా కలుగుతుంది. జలుబు ఇటువంటివన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ అతని ఒళ్ళు ఉష్ణం ఎక్కువ అయినప్పుడు ఆ ఉష్ణాన్ని ఈ అగ్ని అనేది గ్రహిస్తుంది. లేదు, అక్కడ ఉష్ణశక్తి ఉండాల్సినంత లేదు. 98.4 సెంటీగ్రేడ్ అనేది మన శరీరక ఉష్ణోగ్రత. ఆ ఉష్ణోగ్రత ఏమాత్రం తగ్గినా మానవుడు జయశీయరం, ఉష్ణోగ్రత పెరిగినా మానవుడు జయశీయరం. తో ఆ ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువలను సమానం చేసే శక్తి ఈ ముద్రకు ఉంటుంది. ఆ విధంగా ఈ ముద్ర వాడబడుతుంది. తో అదే మానవుడు తను ఎముకలకు సంబంధించిన ఏ సమస్యలతోనూ ఉండి పర్టికులర్ భంగమలో ఒక గురువు గారు చెప్తారు, ఈ పోస్చర్లోనే నువ్వు కూర్చో, మకరాసనం, సిద్ధాసనం, ఏదో ఒకటి చెప్తారు. ఆ ఆసనంలో కూర్చున్నప్పుడు ఎముకల మీద ప్రెషర్ వస్తుంది. ఆ ఎముకల ప్రెషర్ తగ్గేదానికి ఎముకలకు భూమికి లింకు.
ఇది జలము రక్తానికి లింకు. ఆకాశతత్వం మనలో ఉన్న స్పేస్ గ్యాప్కు చిహ్నం. ఇది వాయువు మనకు తెలిసిందే. శరీరంలోని 72 నాడులలోకి 72,000 నాడులలోకి ప్రవేశించే వాయు చలనం ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో కూడా మనకు సూర్యనాడి చంద్రనాడి అనేది ఉంటాయి. అప్పుడు వీటిలో హెచ్చు తగ్గులు జరిగినప్పుడు ఆయా ముద్రలు వేయటం మూలంగా ఉష్ణాన్ని తగ్గించడం, ఉష్ణాన్ని పెంచడం, శీతలత్వాన్ని పెంచడం, శీతలత్వాన్ని తగ్గించడం. అందుకని వేరే వేరే ముద్రలలో మానవులు కూర్చుంటారు. అన్నిటికన్నా ఎక్కువ జ్ఞాన ముద్ర అని చెప్తారు. ఈ ముద్రలో కూర్చుంటాం సహజంగా. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, వాయుతత్వము అగ్నితత్వమే బాగా పనిచేస్తాను. మిగతా 3 ఐడియల్గా ఉన్నాయి. అందుకని దీని ముద్ర పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా అన్నిటికన్నా ఈ ఏలుని ఇక్కడికి తీసుకొని వచ్చి దీని మీద ప్రెషర్ చూపించడం అనేది కలుగుతుంది. అంటే శరీరంలో ఎక్కడైనా అతనికి వాయు ప్రకోపాలు, వాతము అని అంటారు. ఆ వాతము అనేది ఉన్నప్పుడు ఈ వాతం ఎక్కడెక్కడ కదిలి ఒక చోట స్టాగ్నేట్ అవుతుందో అక్కడ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు ఈ కలుగుతూ ఉంటాయి. ఈ ముద్ర వేయడం మూలంగా దానికి ఉపశమనము అనేది కలుగుతుంది. అన్నిటికన్నా మానవుడు తన ప్రాణశక్తిని పెంచుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటాడు. జలతత్వాన్ని, భూతత్వాన్ని, అగ్నితత్వంతో కలిపి ఈ 2 వేళ్ళు నిలబెట్టడం. దీని మూలంగా అమోఘమైనటువంటి ప్రాణశక్తి శరీరంలో బాగా ఉంటుంది. ప్రాణాయామం అద్భుతంగా చేసుకోగలం. ఈ విధంగా యోగ ముద్రలకు, ప్రాణాయామానికి, ముద్రలకు లింక్ ఉంది. తెలియక ఈ ముద్రలే వేస్తాము అనేది కాదు. ఒక పర్టికులర్ ఆసనంలో పర్టికులర్ దానికి అవసరమైనటువంటిది ఆ గురువులు నిర్దేశించి చెప్తారు. ఈ ఆసనంలో వజ్రాసనంలో కూర్చో. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఈ 5 ఏళ్ళు మోకాళ్ళ మీద పెట్టి కూర్చుంటాం. 5 ఏళ్ళు దేనికి దాన్ని సపరేట్గా చేసి పెట్టి కూర్చుంటాం. అంటే ఇప్పుడు పంచభూతాలు బ్యాలెన్సింగ్గా ఉంటాయి. అందుకని ఈ ముద్రలో వజ్రాసనంలో ఆ విధంగా కూర్చున్నప్పుడు ఆ బెనిఫిట్. వజ్రాసనంలో కూర్చొని కూడా ప్రాణాయామ సాధన చేస్తారు. అప్పుడు కూడా ఈ శీతోష్ణాలను సమం చేసి సూర్యచంద్ర నాడులలో కాకుండా సుషుమ్నంలోకి గాలిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేసేటప్పుడు పంచభూతాలను సమస్థానంలో పెట్టేదానికి మోకాళ్ళ మీద చేతులు ఇట్లా పెట్టి ఇంకా సుషుమ్ననే యాక్టివేట్ చేయాలా అనుకున్నప్పుడు ఈ సుషుమ్న ముద్ర అనేది పెట్టబడుతుంది. ఇది ఇట్లా పెట్టే కంటే కూడా ఈ అగ్నిని అగ్నితో, జలాన్ని జలంతో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనకు మణిపూరక చక్రం అనేది అగ్నిస్థానం, స్వాధిష్టానము అనేది జలస్థానము. ఇలా పెట్టి కూర్చున్నప్పుడు ఈ నాభిలోకి మనము బొట్న వేళ్ళను పెడుతున్నాం. చిటికిన వేళ్ళు ఆటోమేటిక్గా లింగస్థానం దగ్గర ఉంటుంది. అది స్వాధిష్టాన చక్రం. ఈ 2 ఎడమది ఇడానాడి, ఇది పింగళ నాడి, సూర్య చంద్ర నాడులు అంటాం. ఈ 2 నాడులు మొదలయ్యేది మూలాధారం దగ్గర. ఇప్పుడు ఈ సింపుల్ ముద్ర పెట్టడంతో ఈ 2 కలుసుకునేస్తున్నాయి ఇడా పింగళలు. ఇప్పుడు పనిచేయాల్సింది సుషుమ్న. అందుకని తొందరగా సుషుమ్న యాక్టివేట్ అయ్యేదానికి ఈ ముద్ర పెడతారు. తెలియక ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు. అది చాలా ఎక్కువ సమయానికి బెనిఫిట్ ఇస్తుంది. కనీసం అంటే 1.5 గంట కూర్చోగలిగితే ఇదే ముద్రలో ఎక్కడైనా పెట్టి వచ్చే ఫలితము ఇక్కడ పెట్టినప్పుడు 30 మినిట్స్ లోపలనే మీకు ఈ 3 చక్రాలను దాటుకొని యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఈ నాభి చక్రం అనేది అగ్నిస్థానం. అగ్నిలో అగ్ని కీలలు ఎప్పుడు పైకే ఉంటాయి. అగ్ని మండాల అంటే ఏమవసరం? అనాహతం అవసరం. ఈ అనాహతం అంటే వాయుతత్వం. ఈ వాయుతత్వం విశుద్ధికి వచ్చేసరికి ఆకాశతత్వం. ఆకాశతత్వంలో నుంచి వాయువు వస్తుంది. వాయువులో నుంచి వాయువు కారణంగా అగ్ని ప్రకోపిస్తుంది. ఇక్కడి నుంచి మన డెవలప్మెంటు అద్భుతంగా ముందుకు సాగుతుంది. అందుకని సుషుమ్న ముద్ర ఇట్లా పెట్టమని గురువులు చెప్తుంటారు. ఇట్లా ముద్రలకు యోగశాస్త్రానికి, యోగం అంటే
ఆసనాలు కావచ్చు, ప్రాణాయామము కావచ్చు, వీటన్నిటికీ కలిపి చేసుకునే విధానాలు కూడా కొంతమంది గురువులు బోధిస్తారు. ఇప్పుడు కేవలం ముద్రలే పెట్టి బెనిఫిట్ పొందవచ్చు. ఏ ముద్ర పెట్టినా మినిమం అంటే 45-50 నిమిషాల సేపు పెట్టగలగాలి. ప్రెషర్ ఉండకూడదు, టచ్ అవ్వనట్లుగా ఉండాలి ఏ ముద్ర పెట్టినా కానీ. ఆ విధంగా పెట్టినప్పుడు ఆ బెనిఫిట్ వస్తుంది. ఒకేసారి చేయలేము అనుకున్నప్పుడు త్రిసంధ్యాకాలాలు బ్రహ్మముహూర్తంలో ఒకసారి. ఈ బ్రహ్మముహూర్తంలో కూడా మనకు అనేక విధాలు చెప్తారు. 3:30 నుంచి బ్రహ్మముహూర్తం మొదలవుతుందని కొంతమంది చెప్తారు. సూర్యోదయానికి 2 గడియల ముందు అంటే 48 నిమిషాలు, సూర్యోదయం తర్వాత 48 నిమిషాలు బ్రహ్మముహూర్తం అని చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈనాటి మానవులు పాపం 3 గంటలకే నిద్ర లేరు. వాళ్లకు ఈ శక్తి కావాలనే కోరిక ఉంటుంది. ఈ సమయం చెప్పినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. తో ఇది కూడా ఎక్కువ ప్రచారంలో ఉంది. ఈ 48 నిమిషాలు సూర్యోదయానికి పూర్వం, సూర్యోదయం తర్వాత 48 నిమిషాలు అనేది మానవుడికి సాధన చేసుకునేకి అద్భుతం. తర్వాత మధ్యాహ్న సంధ్య, మనం గాయత్రిలో 3 సంధ్యలకు ఎట్లయితే గాయత్రి చేసుకుంటామో ఈ ముద్రలు కూడా ఆ సమయంలో పెట్టుకోవడం. అందుకే గాయత్రి ఉపాసన సంపూర్ణంగా చేసే వాళ్ళకు కూడా 24 ముద్రలు నేర్పిస్తారు. సముఖం విస్తృతం చేయవ విపులం చేయవ అని చెప్పేసి 24 రకాల ముద్రలు. ఆఖరిన ముద్గల ముద్ర అనేది వస్తుంది. ఇది ఎందుకు పెడతారు అంటే ఈ ట్విస్టింగ్ జరుగుతుంది. ప్రెషరు ఆ పాయింట్ల దగ్గర ప్రెషరింగ్ ఏర్పడి, మీరు ఇంతకుముందు ఆరంభంలో అన్నారు ఆకుపంచర్ అని, ఆకుప్రెషర్ అని, అక్కడ ఆ ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ ప్రెషర్ పోయి మెదడుకి అందజేస్తుంది. మెదడు మధ్యలో మీకు పీనరీ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ మిగతా శరీరంలోని అన్ని గ్లాండ్స్ను యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో అది యాక్టివేట్ అవుతుంది. అది ఎంత యాక్టివ్గా ఉంటే శరీరంలోని అన్ని గ్రంథులు, ప్రధానంగా వాతపిత్త కఫ గ్రంథులు, ఈ 3 సమాన స్థితికి వస్తాయి. ఈ 3 ఎప్పుడు సమానంగా ఉంటుందో, మన భారతదేశపు ఆయుర్వేదం మొత్తం డిపెండ్ అయింది ఈ 3 శక్తుల మీద. వాతము, పిత్తము, కఫం. వాతము కింద ఉంటుంది, పిత్తం ఇక్కడ ఉంటుంది, కఫం ఇక్కడ ఉంటుంది. 3 శరీర అంగభాగాలు. తో ఈ ముద్రల ద్వారాను, ఆ యోగాసనాల ద్వారాను, ప్రాణాయామం ద్వారాను, వీటన్నిటినీ కలిపి చేసే విధానాలు కూడా పూర్వకాలంలో ఉండేది. ఆ ఉండేదానికి సూచన గాయత్రిలో మనకు చెప్పే ఈ ముద్రల విశేషత. అక్కడ కుర్మ ముద్ర, మత్స్య ముద్ర ఇవన్నీ అంటారు. తో ఆయా ట్విస్టింగులు జరుగుతాయి అన్నమాట ఆ ముద్రలు వేసినప్పుడు. అంత అద్భుతంగా మన పూర్వీకులు ఆలోచించి, అందుకే అంతా చెప్పి ఆఖరిన అంతా నీ చేతుల్లో ఉంది అన్నారు. ఈ చేతుల్లోనే ఉంది. ఈ చేతలలో చేతనను కలిపితే నడవడిక మారుతుంది.